హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈరోజు ఉదయం సైఫ్ అలీ ఖాన్ పైన జరిగినటువంటి దాడిలో ఆయన ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు. హాస్పిటల్‌లో ఉన్నారు. తన పైన జరిగిన దాడిలో భయంకరమైన కత్తిపోట్లతో ఆయన పైన దాడి చేశారు. అయితే చాలా డీప్‌గా గుచ్చుకున్నాయని చెప్తూ ఉన్నారు. ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు సైఫ్ అలీ ఖాన్ అనే చెప్పాలి. కుటుంబ సభ్యులంతా కూడా హాస్పిటల్‌లో ఏ విషయం ఏం జరుగుతుందని టెన్షన్‌తో ఉన్నారు. అయితే ఇక్కడ చాలా అనుమానాలకి తావిస్తూ ఉంది ఈ ఘటన. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ లాంటి సెలబ్రిటీకి సెక్యూరిటీ ఉంటారు కంపల్సరీగా. తన ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారు. వారి ఇంటికి కూడా ప్రాపర్‌గా అన్ని సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. అంటే సీసీ కెమెరాస్ కానీ, అట్ ద సేమ్ టైమ్ ప్రోటోకాల్ ప్రకారం ఇంట్లోకొచ్చేటప్పుడు సంతకాలు చేసుకోవటం, ఎంట్రీ చేయటం అలా వాళ్ళుండే అపార్ట్‌మెంట్ దగ్గర కానీ, గేట్ దగ్గర కానీ కంపల్సరీగా ఎవరన్నా పర్మిషన్ ఇస్తే కానీ లోపలికి రానియని పరిస్థితి ఉంటది. గేటెడ్ కమ్యూనిటీస్ కాబట్టి. అయితే ఇప్పుడు ఇద్దరు దుండగులు సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ ఇంట్లోకి చొరబడ్డారు అని చెప్తూ ఉన్నారు. ఎలా? ఎలా చొరబడ్డారు? ఎందుకంటే ఆల్రెడీ ఆ ఏడుగురు సైఫ్ అలీ ఖాన్ స్పెషల్ సెక్యూరిటీ టీమ్ ఉన్నారు. వారందరిని కాదని వాళ్ళ ఇంటి లోపల వరకు ఎలా రాగలిగారు? వచ్చిన దుండగుల్ని క్లియర్‌గా చూస్తే సన్నగా మొఖాలకి గుడ్లు కట్టుకొని ఉన్నారు. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే గేట్ దగ్గర నుంచి వచ్చినటువంటి దుండగులు ఇంట్లోకి ఎలా వచ్చారు? ఇంట్లోకి రావడానికి డోర్ ఎవరు తీశారు? డోర్‌ని బద్దలు కొట్టారా? ఒకవేళ డోర్‌ని బద్దలు కొట్టేటట్లయితే ఆ సౌండ్‌కి ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు లేవాలి కదా! లేచినా కూడా చూడలేదా? ఇంట్లో ఇంట్లో చాలా మంది పనివాళ్ళున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. చిన్న పిల్లలున్నారు. సెక్యూరిటీ వాళ్ళున్నారు. అందరూ ఉన్నారు. అయినప్పటికి కూడా ఇంట్లోకి దుండగులు ఎలా లోపలికొచ్చారు? వచ్చిన దుండగుల్ని ఎవరు ఇప్పుడు కొత్తగా ఒక ప్లేస్‌కెళ్తే ఏది ఏ రూమో ఎవరికి తెలుస్తది? ఎవరికీ తెలీదు కదా! డబ్బులెక్కడున్నాయో ఎలా తెలుస్తది? తెలీదు. దొంగతనానికి వచ్చినా కూడా ఇవన్నీ క్లారిటీగా కావాలి. అంటే ఇవన్నీ తెలిసిన వ్యక్తి వాళ్ళకెవరైనా సహాయపడ్డాడా? అతనే డోర్ ఓపెన్ చేశాడా? ఆ పని వాళ్ళలో ఎవరన్నా దీంట్లో మిక్స్ అయ్యి ఉన్నారా? అనే విషయాలు చాలా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంకో విషయం కూడా ఏంటంటే, పని మనిషితోటి ఈ వచ్చిన దుండగులు గొడవ పడుతూ ఉండగా సైఫ్ అలీ ఖాన్ గారు బయటకొచ్చారు అని చెప్తూ ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ గారు బయటకొచ్చేటప్పటికి దుండగులు ఎక్కడున్నారు? పిల్లలు పడుకునే రూమ్ దగ్గర గొడవ పడుతూ ఉన్నారు. వచ్చి రాగానే సైఫ్ అలీ ఖాన్ గొడవేంటని అడిగారు. ఆ తర్వాత పర్టిక్యులర్ పర్సన్స్ మాస్క్‌లేసుకొనున్నారు. వాళ్ళు ఎవరని అడిగే టైంకి వాళ్ళు తిరిగి దాడి చేశారు. తీవ్రాతి తీవ్రంగా, దారుణంగా పొడిచారు. అంటే ఇప్పుడు తప్పించుకెళ్ళాలంటే ఒకసారి పొడిచి భయపెడితే సరిపోతుంది. కానీ అటువంటి కాకుండా కరెక్ట్‌గా 6 పోట్లు బలవంతంగా ఎలా పొడవగలిగారు? రెండోది. ఓకే. పొడిచేటప్పుడు ఆల్రెడీ అప్పుడు గొడవ జరుగుతుంది. ఇంట్లో వాళ్ళంతా ఎందుకు నిద్ర లేవలేదు? పిల్లలు కానీ, వేరే వాళ్ళు కానీ అందరూ పడుకొనున్నారు. అరుస్తూ ఉన్నాడు సైఫ్ అలీ ఖాన్. కానీ ఎవరు ఎందుకు లేచి బయటికి రాలేదు? ఒకవేళ ఎవరికి వినిపించలేదా? వినిపించినా మెదలకుండున్నారా? అనేది ఇంకో క్వెషన్. అయితే వీళ్ళకి సహకరించిన వ్యక్తి నిజంగా ఎవరైతే అక్కడ మాట్లాడుతూ ఉన్నారో డోర్ దగ్గర ఆ వ్యక్తే సహకరించారా? లేదు ఇదంతా కాదు అనుకుంటే, ఈయన అరుస్తూ పడిపోయిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళొచ్చారు. ఆ సెక్యూరిటీ వాళ్ళు కూడా దొంగల్ని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏడుగురు సెక్యూరిటీ ఉన్నారంటే, ఆ సెక్యూరిటీ వాళ్ళొచ్చినప్పుడు పట్టుకోవడం జరుగుతుంది. కానీ ఎందుకు వదిలేశారు? అంటే సెక్యూరిటీ వాళ్ళు కూడా భయపడ్డారా? లేదంటే వాళ్ళ పాత్ర కూడా ఇందుట్లో ఇన్వాల్వ్ అయి ఉందా? నిజంగా చెప్పాలంటే సైఫ్ అలీ ఖాన్ పడిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి తనని తీసుకొని తనని హాస్పిటల్‌కి తీసుకెళ్ళటం జరిగింది. ఓకే. ఇదంతా పక్కన పెడితే ఈ దారుణం చేయడానికి పాజిబిలిటీస్ ఏంటి? ఒకటి సైఫ్ అలీ ఖాన్ గారికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య, రెండో భార్య ఇప్పుడు మనకు తెలిసినటువంటి కరీనా కపూర్. వాళ్ళిద్దరి భార్యల మధ్య ఉన్న గొడవలేనా? మొదటి భార్య, సెకండ్ భార్య ఈళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలే మొదటి భార్య ఇటంటే అటెంప్ట్ చేసిందా? లేదు. అన్నీ కరెక్ట్‌గా అనుకుంటే అసలా ఆ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన వాళ్ళు ఎవరు? అసలు వాళ్ళ ఐడెంటిటీ ఏంటి? ఎందుకంటే వాళ్ళకి క్లియర్‌గా ఈ సీసీటీవీలని పైకి మారుస్తూ ఉన్నారు. హ్యాపీగా దర్జాగా స్టెప్స్ ఎక్కి పైకెళ్తూ ఉన్నారు. అసలు ఎంత ధైర్యంగా తిరిగారంటే గ్యారంటీగా ఇన్‌సైడ్ నుంచి ఎవరో హెల్ప్ చేశారని అందరికి అర్థమవుతున్న విషయం. ఎందుకంటే సీసీటీవీలని మేనేజ్ చేశారు. డోర్‌ని మేనేజ్ చేశారు. సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ని మేనేజ్ చేశారు. పనివాళ్ళు కూడా ఎవరు లేవలేదు. సైఫ్ అలీ ఖాన్ ఒక్కడి పైనే అటెంప్ట్ జరిగింది. అది కూడా దారుణాతి దారుణంగా. సో, ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడు అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళు గ్యారంటీగా వచ్చినటువంటి దుండగులకు సహకరించారు. తద్వారానే ఇటువంటి అటెంప్ట్ జరిగిందా అనే దానిపైన చాలా 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 అనుమానాలున్నాయి.
ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ గారు చావుబతుకుల్లో ఉన్నారు. డాక్టర్లు కూడా ఏమీ చెప్పలేమని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే 3 దారుణమైన కత్తిపోట్లు చాలా దారుణంగా పొడిచారు. రక్తం కూడా చాలా, చాలా, చాలా పోయినట్టు చెప్తూ ఉన్నారు. అపస్మారక స్థితిలోనే సైఫ్ అలీ ఖాన్ గారిని హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. 2 గాయాల్ని కరెక్ట్‌గా తీసేసి కరెక్ట్‌గా ఎగ్జామిన్ చేసినప్పటికి ఒక గాయం మాత్రం కంప్లీట్‌గా వెన్నుపూసలో దిగిపోయినట్టు చెప్తున్నారు. దీనిపైన జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించారు. ఇది చాలా సడెన్ షాక్, నేను తట్టుకోలేకపోతున్నాను. ఆహ్, త్వరగా రికవరీ అవ్వాలనేసి జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది. అంతేకాదు ఇంకా సెలబ్రిటీస్ అంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏమైనా ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ పడినటువంటి జరిగిన ఘటన ఇంకెవరి పైనైనా జరగొచ్చు. నిజంగా దీనిపైన పూర్తి విచారణ జరిపి దోషులు ఎవరైతే ఈ దుండగులున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రతి ఒక్కరు కోరుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.